ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అమెరికా నేరుగా రంగంలోకి దిగడంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యక్తమవుతుందనే చెప్పొచ్చు. ఇప్పటికే చాలా కాలం నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతుంటే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా పెరుగుతూ పోతున్నాయి. ఇది మరింత కాలం కొనసాగితే ప్రపంచ దేశాలపై ఈ ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా ఇరాన్కు అమెరికా హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ఇరాన్ డోంట్ కేర్ అంటూ వ్యవహరిస్తూ వచ్చింది. ఈ తరుణంలో ఎవరు ఊహించిన స్థాయిలో అమెరికా ఇరాన్లోని అణు కేంద్రాలే టార్గెట్గా భారీ ఎత్తున దాడులకు దిగింది. ఇది ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరానికి గురి చేస్తుందనే చెప్పొచ్చు. ఇంత వేగంగా అమెరికా రంగంలోకి దిగుతుందని ఎవరూ ఊహించలేదు. అమెరికా దాడుల తర్వాత ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించారు కూడా. తమతో ఇరాన్ ఒప్పందం చేసుకోవాలంటూ డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేసినా కూడా దానికి ఇరాన్ నో చెప్పిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రతీకార బెదిరింపుల నేపథ్యంలోనే తాము దాడులు చేయాల్సి వచ్చిందని అమెరికా చెబుతోంది. తాజా పరిణామాలతోటి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత 9 రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఇరాన్ భారీగా నష్టపోయినట్లు పలు నివేదికలు బహిర్గతం చేస్తున్నాయి. అయినా సరే ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ఇజ్రాయెల్పై అటాక్ చేస్తూనే ఉంది. తాజాగా అమెరికా దాడుల తర్వాత కూడా ఇరాన్ ఇజ్రాయెల్పై మిసైల్స్ ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి. తమ విషయంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఇరాన్ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా సరే అమెరికా ఏమాత్రం వెనకడుగు వేయకపోగా అణు కేంద్రాలే టార్గెట్గా భారీ బాంబులతోటి విరుచుకుపడింది. ఇరాన్లోని అణు కేంద్రాలను పూర్తిగా దెబ్బతీసేలాగా B-2 స్పిరిట్ బాంబర్లతోటి అమెరికా దాడులు చేసింది. ఇరాన్లోని అణు కేంద్రాలైన ఫోర్జో, నతంజ్, ఇస్ఫహాన్లపై భారీ దాడులకు దిగింది. ప్రస్తుతానికి తమ పని పూర్తయిందని, ఇప్పటికైనా ఇరాన్ శాంతికి సిద్ధం కావాలంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తమ వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేసే అవకాశం కూడా లేకపోలేదని సంకేతాలు ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్లోని అణు కేంద్రాలపై సక్సెస్ఫుల్గా దాడులు చేసి తమ విమానాలు సురక్షితంగా వెనక్కి వచ్చాయని ప్రకటించారు. అమెరికా తప్ప ప్రపంచంలో మరే దేశము కూడా ఇలాంటి దాడులు చేయలేదన్నారు. అమెరికా ఈ దాడుల ద్వారా ఇరాన్లోని అణుస్థావరాలను గణనీయంగా దెబ్బతీసినట్లు భావిస్తోంది. ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమం గత కొంతకాలంగా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ తదితర దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే తమనే లక్ష్యంగా చేసుకుని వీటిని ఇరాన్ తయారు చేస్తుందనే ఇవి భయపడటమే దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడులను ఇజ్రాయెల్ స్వాగతించింది. ట్రంప్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించింది. అమెరికా దాడులు చేసిన వెంటనే ఇరాన్ ఇజ్రాయెల్పై తిరిగి దాడులకు దిగడం కీలక పరిణామంగా చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా మరింత ఉద్రిక్తతలు పెంచే అవకాశం లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.